విద్య గురించి నేను చెప్తానా. నేను రాసిన ఆర్టికల్ ఇదిగా పేపర్ మన తెలంగాణ పేపర్లా. చదువుతో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు లక్షల్లో ఫీజులు వసూలు చేసినా పట్టించుకొని విద్యా వ్యవస్థ. నేటి బాలలే రేపటి పౌరులు. అమ్మ జన్మనిస్తే చదువు జీవితాన్ని ఇస్తున్నది అనడానికి అర్థం కేవలం చదువు మాత్రమే. కానీ ఆ చదువు ఇప్పుడు డబ్బుతో వ్యాపారంగా మారిపోయింది. విద్య నిగూఢ గుప్తమగు విత్తము అంటారు. కానీ విద్యను మార్కెట్లో ధరను కేటాయించి అమ్మకం చేపడుతున్న ప్రైవేట్ పాఠశాలలు కాలేజీలు విచ్చలవిడిగా వెలిశాయి. తెలంగాణ రాష్ట్రంలో విద్యతో వ్యాపారం చేస్తున్న వాటి రక్షణగా కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాలే అండగా నిలుస్తున్నాయి. నూతన ప్రభుత్వం ఏర్పాటై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి మనకు లేకపోయాయి. విద్యను పట్టించుకోరు. విద్యను అమ్ముకునే ప్రైవేట్ పాఠశాలలు చదువును ఫీజులను లక్షల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసి విద్యతో వ్యాపారం చేస్తున్నా కూడా కనీసం పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వ బడుల్లో పాఠాలు నేర్చుకునేందుకు విద్యార్థులకు సౌకర్యాలు లేకపోవడంతో పెచ్చులు ఊడి ఎన్నడూ కూలిపోతాయో తెలియక ఉన్న బిల్డింగులలో చదువులు చెబుతున్న తీరుతో నిరుపేదల విద్యార్థులు బిక్కుమంటూ చదువును కొనసాగిస్తున్నారు. కనీసం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, కాళ్ళకి బూట్లు, బట్టలు, పెన్నులు, పుస్తకాలు ఉచితంగా ఇవ్వకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరం అయిపోతున్నారు. నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాల వారు తాము చదువుకోకపోయినా సరే కానీ తన పిల్లలు చదువుకుంటే తమ జీవితాలు బాగుపడతాయని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ చదువు విషయంలో మాత్రం ప్రభుత్వ బడుల తలరాతలు మాత్రం మారకపోయాయి. ప్రైవేట్ పాఠశాలల అరాచకాలు, వాటికి అండగా నిలిచిన ప్రభుత్వాలు. చదువుతో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలు మాత్రమే అలాంటి వ్యాపారాలు చేస్తున్నాయి. వారు భూస్వాములు, వ్యాపారస్తులే. రాజకీయంగా ఎదిగిన వారు మాత్రమే డబ్బుతో విద్యతో వ్యాపారం చేపడుతూ ఉన్నారు. ప్రైవేటు విద్యా వ్యాపారులకు అండగా నిలిచిన ప్రభుత్వాల వలన వారు చదువు విషయంలో కనీసం ఒక పరిమితి లేకుండా ఫీజులు లక్షల్లో వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదువు లేక, వసతులు లేక తమ పిల్లల భవిష్యత్తును మార్చుకోవాలని లక్షల ఫీజులు కట్టుటకు తమ కష్టాన్ని, చెమటను డబ్బుల రూపంలో ప్రైవేట్ పాఠశాలలకు ఫీజుల రూపంలో దారబోస్తున్నారు. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఫీజులు కట్టలేని ఎడల పాఠశాలలో విద్యార్థులను నిలదీస్తే పిల్లలను అవమానం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఇంత జరిగిన కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడ్డా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ మాత్రం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. కనీసం ఫీజులను నియంత్రించి ఇక పరిమితిని నియమించాల్సిన ప్రభుత్వం తమకు పట్టనట్టుగా వివరించడం వలన పిల్లల భవిష్యత్తును కాపాడలేని తీరుగా సమాజం తయారైంది. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని విద్యార్థుల జీవితాలతో వాళ్ళ తల్లిదండ్రుల రక్తాన్ని ఫీజుల రూపంలో దోచుకోకుండా చర్యలు తీసుకుంటారో లేదా విద్యతో వ్యాపారం చేస్తున్న వారికే అండగా నిలుస్తారో వేచి చూద్దాం. మంచి రాసిన కరెక్ట్ అన్న. నా గుండెలు ఉన్నటువంటి బాధ రాసిన ప్రైవేట్ పాఠశాల అరాచకాలు, వాటికి అండగా నిలిచిన ప్రభుత్వాలు. అంటే ప్రత్యక్షంగా అండగా కాకుండా కానీ పరోక్షంగా సైలెంట్గా ఉంటే చాలు, వాళ్ళు చేసే పని చేస్తారు. అది బాధ్యత మీదే అన్న. మనం చదవకపోయినా సరే మన పిల్లల్ని చదివిపిద్దాం అనేటువంటి ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల జిల్లాలలో కూడా మధ్యతరగతి నిరుపేద కుటుంబాలు వాళ్ళే పిల్లలు చదివితే బాగుండు, మంచి చదువు చదివితే బాగుండు అనేటువంటి ఆలోచనతో ఉంటారు. అవును అన్న, అది బాధ్యత వాళ్ళకి గవర్నమెంట్కి ఉండాలి, సోయి ఉండాలి. మనం చినిపోయిన బట్టలు వేసుకున్నా సరే నా పిల్లోడు మంచిగా నీట్గా స్కూల్కి పోతే ఎంత బాగా చదువుకుంటే ఆ సంతోషం వేరే, ఆ సంతోషం వేరే. సంతోషాన్ని పొందనిస్తలేదన్న గవర్నమెంట్. అవి ఇవ్వకుండా ఫ్రీ బస్సులు అవి పెట్టి, ఉచిత బస్సు పెట్టి, ఫ్రీ పెట్టి, 2500 పెట్టి, అది ఏమి ఇచ్చేది లేదు, పాలేదు. చదువు చెప్పి ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టి, ఎందుకన్నా ఆటో డ్రైవర్ల పుట్ట కూడా కొట్టిరన్న. ఊసురు తగులుతారన్నా మీకు గవర్నమెంట్కి. రేవంత్ అన్న మీరు చేసేది ఏం చేస్తలేరు, నాశనం అవుతారు. మళ్ళీ ఈయన బాధ అంతా బీఆర్ఎస్ అట్టడికి పోతుంది. బీఆర్ఎస్ లేపుతలేరు, జాగిరి పెట్టి లేపుతున్నా, కిందికి లేపు ఇన్ఛార్జ్ తీసుకోవాలి.